హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మనం ముందుగా చిక్కు తీసుకున్న బీరకాయ తొక్కు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3-4 టమాటా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దానికి సరిపడా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త మీడియం సైజ్ మీద మంట పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడు మనం దాంట్లో కాస్త కరివేపాకు, మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత కాస్త చింతపండు, ఆ తర్వాత అది మగ్గుతూ ఉండగానే కాస్త కొత్తిమీర వేసుకొని కలదిప్పుతూ ఉండాలి. అలా కలదిప్పుతూ ఉండగానే మగ్గిపోతూ ఉంటుంది మనకి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా, ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలా కలదిప్పుతూ ఉండాలి. అలా కలదిప్పిన తర్వాత మనకి ఫైనల్గా 4 పల్లీలు, వేయించిన పల్లీలు ఓ పిడికెడు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పల్లి పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఈ పచ్చడి మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా కూడా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.